సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు మనతో మాట్లాడడానికి వచ్చారు. ట్రైన్ లో పోతున్న చిన్ని సాంగ్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ షణ్ముఖ్ గారు. సో మన ముందైతే ఉన్నారు. సో ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం అసలు ఈ సాంగ్స్ రాయడానికి కారణం ఏంటి, అసలు ఈ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం. షణ్ముఖ్ గారు, యాక్చువల్లీ ఈ సింగర్ అవుదామని, యాక్చువల్లీ రైటింగ్ ఈ సాంగ్స్ రాద్దామని మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే అన్నయ్య గారు, నేను రీసెంట్ గా ఫస్ట్ డైరెక్షన్ చేసేవాడిని. షార్ట్ ఫిల్మ్, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్. ఎవరు అమ్మాయి ఎవరు? అన్నయ్య గారు అసలు లేరు అన్నయ్య గారు. లేదా నిజంగా చెప్తే నేను ఓకే ఓకే, లేదా నేను చెప్పేస్తాను. అన్నయ్య గారు నిజం చెప్తున్నాను కదా. సో మరి ఎందుకని మీకు ఎవరు అవకాశం ఇవ్వలేదా? అవకాశం ఇవ్వలేదంటే అన్నయ్య గారు, అది షణ్ముఖ్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఇంత నేమ్ అండ్ ఫేమ్ ఇంత బాగా వచ్చింది కదా. సో ఇప్పుడు మీ అమ్మ నాన్నగారికి ఆనందం అనేది ఎలా అనిపిస్తుంది? ఆనందం అంటే అన్నయ్య గారు, రీసెంట్ గా వాళ్ళు బస్సులో వెళ్తున్నారంట. అక్కడెక్కడో హైవే పక్కన డీజేలో నా సాంగ్ వినబడుతుంది. ఇప్పుడు మీ సాంగ్ ఇంత వైరల్ అవుతుందని ఎప్పుడైనా సరే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నయ్య గారు, కానీ నాకు టార్గెట్ ఉంది అన్నయ్య గారు. ఎలా అంటే నేను ఆల్రెడీ కోల్పోయాను కాబట్టి. వినాయకుడి మీద కూడా సాంగ్ రాశారు? రాశాను అన్నయ్య గారు. వెరీ గుడ్. అది రిలీజ్ చేసే 3 days అవుతుంది. ఓకే. అయితే సాంగ్ వస్తుంది, మీకు వినిపిస్తాను అన్నయ్య గారు. గన 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 గన. నేనైతే ఇప్పుడు మీరు పెన్ పేపర్ ఇచ్చినా, ఇలా ఇక్కడ ఈ స్టూడియోలో ఏం జరుగుతుందో ఒక 10 నిమిషాలు టైం ఇస్తే పాట రాసి మీకు ఇచ్చేస్తాను. నువ్వు తిన్నావా బుజ్జి, నువ్వు యాడున్నావు బుజ్జి, నిన్ను చూడకుండా బుజ్జి, నేను బ్రతకలేను బుజ్జి, నువ్వంటే నాకు పిచ్చి, సెల్ ఫోన్ చేతికిచ్చి పడ్డాను నేను పేచి. ఇది పిల్ల మహిమలో పడిపోయి సరిగ్గా తిన్న మానేయడం నేను కాదన్నయ్య గారు. ఇంతవరకు జర్నీ బాగుంది. ఓకే అన్నయ్య గారు. ఈ సింగర్, ఈ ఫేమ్ నేమ్ రాకక ముందు ఏంటి పరిస్థితి? ఫైనాన్స్ స్టేటస్ ఏంటి అసలు ఏంటి? నేను విన్నది బయట ఏంటంటే షణ్ముఖ్ చాలా కష్టాలు పడ్డాడు, చాలా అవమానాలు పడ్డాడు, చాలా మంది వాడుకున్నారు. చాలా మంది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వీడి దానికి పనికిరాడులే వాళ్ళ అన్న అలా, నేను చూస్తే వీడు చూస్తే ఇలా. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. బేసిక్గా మనలో చాలా మందికి పాట పాడటం అన్నా, పాటలు వినాలన్నా సరే చాలా అంటే చాలా ఇష్టం అండి. వీకెండ్స్ వస్తే చాలు కార్లో షికారుకు పోయి మంచి మంచి సాంగ్స్ వింటూ సో చిల్ అవుతూ ఉంటాం అనమాట. అట్ ది సేమ్ టైం ఎక్కడికైనా మనం ఫంక్షన్స్కి వెళ్ళినా సరే మంచి మంచి పాటలు వింటూ కూడా అక్కడ అందరితో పాటు మనం ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. కానీ సో ఈ మధ్య కాలంలో అలాంటి సాంగ్స్లో ఒక సాంగ్ చాలా వైరల్ అయిందండి. ఆ సాంగ్ ఏంటి అని అనుకుంటున్నారు కదా? అదేనండి, మనం ట్రైన్లో పోతున్న చిన్ని. ఆ సాంగ్ ఎంత వైరల్ అయిందో నా మాటల ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి పాటలు మనం వింటూ ఉంటున్నాం, కానీ ఆ పాట పాడిన వాళ్ళే మన దగ్గరకు వస్తే ఈ రోజు మనతో మాట్లాడడానికి వచ్చారు. ట్రైన్లో పోతున్న చిన్ని సాంగ్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ షణ్ముఖ్ గారు. సో మన ముందైతే ఉన్నారు. సో ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం అసలు ఈ సాంగ్స్ రాయడానికి కారణం ఏంటి, అసలు ఈ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం. హాయ్ షణ్ముఖ్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అన్న. నమస్తే అన్న. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. యాక్చువల్లీ మీతో మాట్లాడదామని సో నేను చాలా దూరం నుంచి అయితే వచ్చాను. అసలు మీరు ఈ సింగర్ అవుదామని లేదా ఇలా పాడదామని సో ఎవరైనా మీకు సజెస్ట్ చేశారా, లేకపోతే మీరే అంటే మీకే ఇది ఆలోచన వచ్చిందా? రివ్యూ చెప్పాలంటే అన్నయ్య గారు, నేనైతే సింగర్ అవుదామని రాలేదు. నేను ముందుగా రైటర్ అవుదాం అనుకున్నా. చాలా మందికి ఫోక్ సాంగ్స్ కూడా రాయడం జరిగింది. మీరు రాశారు? రాశాను అన్నయ్య గారు. చాలా మందికి రాశాను. మన ఉత్తరాంధ్రలోని ఒక 33 సాంగ్స్ దాకా రాశాను. ఓకే. కానీ ఇంకా మనకి నేమ్ బయటకు రావట్లేదని చెప్పేసి ఓన్గా ఒక సాంగ్ పాడి నేనే ప్రయత్నం చేశాను. ఫస్ట్ సాంగ్ 12 మిలియన్ కోర్.
యాక్చువల్లీ మీకు తెలియదేమో, మీరు చాలా మంది సింగర్స్ కి చాలా గట్టి పోటీ ఇస్తున్నారు తెలుసా మీకు? అవి అనుకుంటున్నాను కదా మరి. లేదు, మీరు చాలా మంది సింగర్స్ కి చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. ఎందుకు అంటున్నానంటే ఈ ట్రైన్ లో పోతున్న చిన్ని అనే సాంగ్ మొత్తం ప్రపంచాన్ని ఊపేసింది. థ్యాంక్స్ అన్నయ్య గారు. చాలా అంటే చాలా బాగుంది. సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సింగర్ అవుదాం అన్నా సరే, రైటర్ అవుదాం అన్నా సరే, ఒక దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తారు. అవునండి. సో మీరు ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర వర్క్ చేస్తారా? లేదన్నయ్య గారు, ఓన్ గా నా మైండ్ లో ఎందుకు వచ్చింది తెలియదు, ఆ కలం తల్లి అలా అబ్బింది. ఈ రోజుకి హ్యాపీగా సక్సెస్ లో ఉన్నా అంతే ప్రెసెంట్. ఓకే, మీరైతే ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. వర్క్ చేయలేదు. సో మీకు ఆటోమేటిక్ గా భగవంతుడు ఇచ్చిన వరం. అసలు యాక్చువల్లీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ అంటే మేము చాలా స్ట్రగుల్ అయ్యామన్నయ్య గారు చిన్నప్పటి నుంచి. ఓకే, మేము ఒక పూరి గుడిసెలో నుంచి ఈ రోజు ఇప్పటికి కూడా అమ్మ నాన్న కూడా, నాన్న టాపింగ్ మేస్త్రి, అమ్మాయి వాచ్మెన్ ఉంటారు. ఓకే, అయినా కూడా ఈ రోజు కూడా నాకు గర్వం అనేది లేదు. ఎందుకంటే మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని నా ఆశ. ఇంకా చాలా కష్టపడమని గారు, చెప్పలేము, చెప్పినా మరి ఇంకేం చేయలేము కూడా. ఓకే, షణ్ముఖ్ గారు, యాక్చువల్లీ ఈ సింగర్ అవుదామని, యాక్చువల్లీ రైటింగ్ ఈ సాంగ్స్ రాద్దామని మీకు ఆలోచన ఎలా వచ్చింది? అంటే అన్నయ్య గారు, నేను రీసెంట్ గా ఫస్ట్ డైరెక్షన్ చేసేవాడిని. షార్ట్ ఫిల్మ్, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేసుకునేవాడిని మొబైల్లో. చేసుకున్న తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ తోటి కలిపి ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం, లాస్ట్ కొంచెం ఇబ్బంది పడడం, అమౌంట్ లేక మళ్ళీ క్యాన్సిల్ అయిపోవడం, ఇదంతా ఎందుకు అని చెప్పేసి రైటింగ్ చేద్దాం, సింగింగ్ చేద్దాం అని మైండ్ లో ఫిక్స్ అయ్యాక, ఫస్ట్ సింగింగ్ చేయాలంటే మనం రైటర్ గా పరిచయం అవ్వాలి. రైటర్ గా పరిచయం అయిన తర్వాత మనకి మైక్ దగ్గరికి వెళ్ళి సింగింగ్ చేయగలం. అలా రైటర్ గా నేను చాలా మంది సాంగ్స్ రాయడం జరిగింది. సాంగ్స్ రాశాను కానీ బయటికి నేమ్ రాలేదు. అప్రాక్సిమేట్లీ ఎంత మందికి రాసి ఉంటారు మీరు? ఒక 5 members 6 members దాకా రాశాను, కానీ ఒక 30 songs దాకా రాశాను. 30 songs రాశారు మీరు? ఓకే, అంటే అవేంటి, జానపదంకి సంబంధించినవా లేకపోతే మన వెస్టర్న్ వేర్ కి సంబంధించినవా? జానపదం సంబంధించిన అన్నయ్య గారు. ఓకే, అలాగే అలాగే మన సాంగ్స్ కూడా శ్రీదేవులం కూడా బాగా ట్రెండింగ్ కూడా అయ్యాయి. రాసుకు పోసుకు తిరిగి రజని, అబ్బాబ్బిది పిల్ల కాదు పనస పండురా, ఇలాగ సారా కొట్టు సరలే వచ్చింది, ఆ సాలూరు రోడ్డు మీద కన్నే కొట్టింది, అలాంటి సాంగ్స్ మళ్ళీ చాలా రాయడం జరిగింది అన్నయ్య గారు. సో మరి ఎందుకని మీకు ఎవరు అవకాశం ఇవ్వలేదా? అవకాశం ఇవ్వలేదంటే అన్నయ్య గారు, అది వాళ్ళ బట్టి ఉంటది అన్నయ్య గారు ఏదైనా. అంటే అలా కాదు, జనరల్ గా ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు మనం ఒక దగ్గర వర్క్ చేసామంటే, సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక రైటర్ దగ్గర మనం వర్క్ చేసామంటే ఖచ్చితంగా ఎప్పుడు దగ్గర ఒక ఆపర్చునిటీ అనేది మనకు వస్తుంది. అవునండి. సో అలాంటి ఆఫర్స్ ఏది మీకు రాలేదా? అలాంటి ఆఫర్స్ అయితే ఏమి ఇవ్వలేదనే, రాలేదు కూడా. రాలేదు. సపోజ్ మీకు ఎవరినైనా సరే ఒక పరిచయం చేయడం కానీ, ఈ అబ్బాయిలు ఎంత టాలెంట్ ఉంది, సో ఇలా పరిచయం చేయడం కానీ, అది ఏమైనా జరిగిందా? అది కూడా జరగలేదు అన్నయ్య గారు. అది జరిగితే అసలు నేను సింగింగే చేయను అన్నయ్య గారు. షణ్ముఖ్ గారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మీరు ఏం చదువుకున్నారు? అదే 10th అయిపోగానే ఇంటర్ చేశాను అన్నయ్య గారు, 6 level డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో. ఓకే, దాని తర్వాత ఐటీఐ మన కంచరపాలెంలో చేశాను, వైజాగ్. ఓకే, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏఈలో డిగ్రీ కూడా కట్టేశాను. అంతా కంప్లీట్ అయింది. సో మీరు బేసిక్ అయితే వైజాగ్ ఉండేది వైజాగ్ నేటివ్ ప్లేస్ సాలూరు. సాలూరు పక్కన ఒక పల్లెటూరు పురోహితుని వలస అని. అక్కడ నుండి అమ్మ నాన్న అయితే చాలా చాలా కష్టపడ్డారు అన్నయ్య గారు. ఈ రోజులో నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు బ్యాక్ బోన్ మెయిన్ మా అమ్మ నాన్న. ఏం చేస్తుంటారు మమ్మీ డాడీ? అమ్మగారు ఏమో వాచ్మెన్ గా చేస్తున్నారు, నాన్న మాత్రం టాపింగ్ మేస్త్రి అన్నయ్య గారు. ఓకే, కానీ ఈ రోజు కూడా నన్ను ఎలా పెంచారంటే, ఒక రాజుగారి కొడుకు ఎంత ముఖ్యమో మా నాన్నగారికి నేను అంత ముఖ్యమో, మా నాన్న మా అమ్మ అంత బాగా పెంచారు నన్ను. నేను ఏ పని చేసినా కూడా నువ్వు తగ్గుకో, నీలో ఆ సత్తా ఉంది, నువ్వు ముందడికి, నేను ఎవడు ఆపివ్వట్లేడు అని అంతగా సపోర్ట్ చేస్తాను నీకు. వెరీ గుడ్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇంత అంటే జనాల్లోకి మీకు ఆల్రెడీ నేమ్ ఫేమ్ అనేది వచ్చింది ఇప్పుడు. సో ఎలా ఫీల్ అవుతున్నారు మమ్మీ డాడీ? షణ్ముఖ్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఇంత నేమ్ అండ్ ఫేమ్ ఇంత బాగా వచ్చింది కదా, సో ఇప్పుడు మీ అమ్మ నాన్నగారికి ఆనందం అనేది ఎలా అనిపిస్తుంది? ఆనందం అంటే అన్నయ్య గారు, రీసెంట్ గా వాళ్ళు బస్సులో వెళ్తున్నారంట, అక్కడెక్కడో హైవే పక్కన డీజేలో నా సాంగ్ వినబడ్డదంట. ట్రైన్ లో పోతున్న పిన్ని సాంగ్ వినబడ్డదంట. ఆ బస్సులో అందరికి ఆ పాట పాడింది మా అబ్బాయిని మా అమ్మ చెప్పిందంట. ఓకే, అప్పుడు నాకు మా అమ్మ చెప్పగానే, నాన్న నీ పాట బస్సులో వెళ్ళి ఇప్పుడు వేసారని చెప్పగానే నేను చాలా ఆనందపడ్డాను అన్నయ్య గారు. అలాగే మా అమ్మ విన్నది కాబట్టి అలాంటి పాట నేను పాడి అంతా హైలైట్ అవ్వడం, ప్రజలందరూ ఎన్నో, నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా బాగా సపోర్ట్ చేశాను మా అమ్మ నాన్న. ఇప్పుడు ఇదే కాకుండా ఇంకేమైనా సాంగ్స్ రాశారా? ఇప్పుడు కొత్త సాంగ్స్ అంటే ఇప్పుడు ఈ వినాయక చవితికి ఒక సాంగ్ రాసిన అన్నయ్య. ఓకే, అది రిలీజ్ చేశారా? రిలీజ్ చేశాను అన్నయ్య గారు. ఓకే, బేసిక్ గా మీరు ఇంకేమైనా మూవీస్ కి ఏమైనా ఇప్పుడు రాయడం ఏమైనా జరిగిందా, లేదా ఏమైనా ఆఫర్లు వచ్చినాయా? ఆఫర్లు అయితే రీసెంట్ గా వచ్చాయి అన్నయ్య. అలా నేను కూడా ఓకే చేశాను. ఓకే, తప్పకుండా ఇస్తానని చెప్పాను. ఓకే, అందులో కూడా మన జిల్ 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 జిగేలు అని ఆ టైప్ లో ఉత్తరాంధ్ర టైప్ లోని
మంచి మాస్ సాంగ్ కావాలన్నారు. ఓకే. నేను ఆల్రెడీ వినిపించే కూడా ఒక 2 చరణాలు చాలా బాగా నచ్చింది అన్నారు. అది త్వరలో ఇంకా రావాలని. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఇంకా మీరు చాలా మంచి మంచి మూవీస్ చేయాలి. ఎందుకంటున్నానంటే మీరు ఈ పాడిన పాట జనరల్ గా చాలా ఏపీ తెలంగాణలో ఒక ఊపు ఊపేసింది తెలుసా మీకు? అవునండి గారు. ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ నేను కూడా మీతో ఇప్పుడు ఇంటర్వ్యూ చేయక ముందు నేను వస్తూ కూడా అంటే ఆ సాంగ్ కార్లో అదే సాంగ్ యాక్చువల్లీ జనరల్ గా ఇది వరకు అయితే మన మూవీ సాంగ్స్ ఏవైనా సరే పెట్టుకుని చాలా ట్రావెల్ చేస్తూ ఉండేవారు. అవునండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ సాంగ్స్ కి ట్రెండ్ బాగా ఉంది. అందులో మీరు పాడిన పాట ఇంకా ట్రెండ్ అనమాట. అవునండి. సో అది ఎంత అంటే ఫేమస్ అయిపోయిందంటే ఈవెన్ నేను వెళ్తున్నప్పుడు, నేను కార్లో వెళ్తున్నప్పుడు, మేము షూట్కి ఎక్కడికి వెళ్తున్నప్పుడు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఇదే సాంగ్ కంటిన్యూ వింటూనే ఉన్నారు అందరూ. ఇంకోటి అన్నయ్య గారు, రీసెంట్ గా నాకు అమెరికా నుండి ఒక కాల్ వచ్చిందండి. ఓకే. వచ్చి హలో అన్న అంటే చెప్పండి అన్న అంటే, అన్న మీ ట్రైన్ లో పోతున్న పిన్ని సాంగ్ కోసం మాకు సెండ్ చేయరా, మాకు యూట్యూబ్ లో డౌన్లోడ్ అవుతుంది కాదు అన్నారు వాళ్ళు. అవుతుంది అన్న డౌన్లోడ్ చేసుకున్నంటే, లేదన్నా కొంచెం మాకు తెలియట్లేదు చేయండి అంటే, సరే నేను సెండ్ చేసి సాంగ్ పంపించిన, వాళ్ళకి ఏదో గెట్టదర్ చేసుకుంటానంట మన తెలుగులో అక్కడ అమెరికా. అయితే ఈ పాట వేసరికి నాకు తర్వాత వీడియో కూడా పంపించారు వాళ్ళు, చూశాను. అంటే నా సాంగ్ అక్కడ దాకా వాళ్ళు కూడా రీచ్ అయిందంటే నేను చాలా ఆనందపడ్డాను నిజంగా. ఓకే, నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు సాంగ్ పాడటం గొప్ప కాదు, రాయటం గొప్ప కాదు, జనాల్లోకి అది ఎంత తొందరగా వెళ్ళింది అనేది గొప్ప. అవునండి. ఇప్పుడు మీ సాంగ్ ఇంత వైరల్ అవుతుందని ఎప్పుడైనా సరే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదని గారు, కానీ నాకు టార్గెట్ ఉందని గారు. ఎలా అంటే నేను ఆల్రెడీ కోల్పోయాను కాబట్టి దాన్ని తిరగరాయాలని నా కోరిక. ఏంటి కోల్పోయారు, ఏంటి తిరగరాద్దాం? నేను రైటర్ గా నేను సక్సెస్ అవుదాం అనుకున్నా, కానీ అందరికి మంచి మంచి పాటలు రాశాను. ఇంతకన్నా మంచి పాటలు రాశారా మీరు? ఇంతకన్నా మంచి పాటలు అంటే అన్ని మిలియన్ వ్యూస్ అన్నా. 32 మిలియన్, 5 మిలియన్, 7 మిలియన్, 8 మిలియన్, అన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టైం నా ఛానల్ కొట్టేసరికి నాకు కొంచెం దడ పుట్టింది. ఫస్ట్ సారి ఛానల్ పెట్టాను, అందరికి రాశాను కదా 30 సాంగ్స్ అన్ని బాగా హిట్ కొట్టాను. నా ఛానల్కి వచ్చేసరికి అది జనాలు ఎలా చూస్తారో తెలియదు కదా నీకు, కానీ నేను అనుకున్న కన్నా చాలా రెస్పాన్స్ వచ్చింది. మా కోసం ఒక్కసారి ఆ పాట. నేను ట్రైన్ లోను పోతున్న పిన్ని, నాకు పరిచయమే అయ్యిందే చిన్ని, మా ఇద్దరికి పుట్టాడే బన్నీ, వాడు పుష్పాల ఉన్నాడే పిన్ని, వాడు పుష్పాలో అల్లర్జున్ లాగున్నాడే, పిన్ని లాగున్నాడే, మా పక్కేతులు సమంతాన్ని ఊ అన్నాడే, వాడు ఊ అన్నాడే, ఈ వయసులో తప్పు అని నేనన్నాను, పిన్ని నేనన్నానే, నువ్వు అడ్డం వస్తే తగ్గేది లేదన్నాడో పిన్ని లేదన్నాడే. అన్నయ్య గారు మీకు ఇంకో విషయం చెప్పాలి, ట్రైన్ లో పోతున్న పిన్ని పార్ట్ 3 కూడా త్వరలో వస్తుంది. ఓ వెరీ గుడ్, చూసారు కదా. సో ట్రైన్ లో పోతున్న పిన్ని పార్ట్ 3 కూడా వచ్చేస్తుందంట మన షణ్ముఖ్ గారు. అది మీ ఛానల్ ద్వారా ఇప్పుడు నీకు ముందు ఒక చిన్న చరణం పాడతా. ఓ ఓకేనా? నిజం. వెరీ గుడ్, కంగ్రాట్స్. థ్యాంక్స్ అన్నయ్య గారు. సో చూసారు కదా, ట్రైన్ లో పోతున్న పిన్ని పార్ట్ 3 సాంగ్ షణ్ముఖ్ గారు మన ఛానల్లో, మన సుమన్ టీవీ ఛానల్లో ఫస్ట్ టైం పాడబోతున్నారు. సో ఆ క్రెడిట్ అంతా మాకే దక్కింది. ఒక్కసారి పాడండి. నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఉన్న చందు, నాకు అలవాటే చేశాడే మందు, మరుసటి రోజు స్కూల్ బందు, మరి డే అండ్ నైట్ ఫుల్గా చిందు, నన్ను నమ్ముకున్న ఫ్యాన్స్ కేమో స్టైల్ ఇస్తారే, నేను స్టైల్ ఇస్తారే, నన్ను బయట అంటారు పిన్ని ఐకాన్ స్టారే, నన్ను ఐకాన్ స్టారే. వావ్, సూపర్ 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 సూపర్. అసలు ఇది నాకు తెలిసి ఇంకొక షణ్ముఖ్, ఈ షణ్ముఖ్ ని ఇంకొక షణ్ముఖ్ కాదు కదా ఎవరు కూడా డామినేట్ చేయలేరేమో. లేదు అంత బాగుంది. అంటే జనరల్ గా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, పాట అందరూ పాడతారు, అందరూ రాస్తారు, కానీ జనాల్లోకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పాడతాను, బాత్రూమ్ లో ఏదో పాడేస్తాను, ఏదో నాకు ఏదో సాంగ్ వచ్చింది కదా, విన్నాను కదా, నేను పాడేస్తాను, కానీ నేను జనాల్ని మెప్పించగలగాలి కదా. అవునండి. సో నేను మెప్పించగలగాలి కదా. సో అదే చెప్తున్నాను. సో 100% మీ ఫ్యూచర్ చాలా బాగుండాలి. థ్యాంక్స్ అన్నయ్య గారు, కోరుకుంటున్నాను. ఈ మధ్య రీసెంట్ గా వినాయకుడి సాంగ్ కింద సంవత్సరం పాడలేకపోయినా. ఓకే. వినాయకుడి మీద కూడా సాంగ్ రాశారు? రాశాను అన్నయ్య గారు. వెరీ గుడ్. అది రిలీజ్ చేసే 3 days అవుతుంది. ఓకే. అయితే సాంగ్ వస్తుంది, మీకు వినిపిస్తాను అన్నయ్య గారు. గణ 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 గణపయ్యా, మా గల్లీకే రావయ్యా నీవయ్యా, గణ 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 గణపయ్యా, మా గల్లీకే రావయ్యా నీవయ్యా,
శివుడు కుమారుడు గణనాథ, పార్వతి పుత్రుడు గణనాథ, కార్తికేయని సోదర గణపయ్య, మూసిక వాహనము నీదయ్యా. కైలాసమే విడిచి భూలోకం వచ్చావు, కైలాసమే విడిచి భూలోకం వచ్చావు, భూలోకములో పండగ నీదయ్యా. ఘనముగ చేశాము గణపయ్యా, మీ మండపానికి వచ్చాము మేమయ్యా, మీకు ఉండ్రాలే తెచ్చాము గణపయ్య, మీకు ఆరతలే ఇచ్చినాము మేమయ్యా, మీ చల్లని దీవెనలో మాకయ్యా. సూపర్ అసలు. థ్యాంక్స్ అండి. వా బాబోయ్, ఏంటి నీ పాటలు గడ 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 మిషన్ గల్లా వచ్చేస్తూనే ఉన్నాయి. ఒక సాంగ్ కంపోజ్ చేయాలన్నా, ఒక సాంగ్ రాయాలన్నా, ఒక స్టోరీ రాయాలన్నా సరే నాకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, నాకు అంటే ప్రశాంతంగా ఉండాలి. చాలా మంది నోటంటే వింటూ ఉంటాను నేను. అలాంటి కేటగిరీ నుంచి మీరు వచ్చారా, లేదన్నా మాకు ఎక్కడైనా సరే ఇప్పుడు పెన్ పేపర్ ఇవ్వండి నేను ఇప్పుడు రాసేస్తాను, అలాంటి కేటగిరీ నుంచి వచ్చారా? నేనైతే ఇప్పుడు మీరు పెన్ పేపర్ ఇచ్చినా ఇలా ఇక్కడ ఈ స్టూడియోలో ఏం జరుగుతుందో ఒక 10 నిమిషాలు టైం ఇస్తే పాట రాసి మీకు ఇచ్చేస్తాను. ఓ సూపర్. సో అంటే మనకి ఈ అట్మాస్ఫియర్ తో సంబంధం లేదు, లేదండి, మైండ్ లోకి వచ్చిందా ఆన్ పేపర్ పెట్టేసామా రాసి అంతేనండి. అంతేనా? అంతే. వెరీ గుడ్. సో ఈ ఇంటర్వ్యూ చూసి చాలా మంది నాకు తెలిసి మీ టాలెంట్ ఇంకా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. సో బేసిక్ గా ఇప్పుడు చాలా మంది ఇన్ని మంచి మంచి సాంగ్స్ పాడారు కదా మీరు, అవునండి. ఫ్యాన్స్ ఉన్నారా? ఇంకొక 10,000 వస్తే 100K అని. ఫ్యాన్స్ అందరికీ ఉంటారు, నేను అంటుంది ఫ్యాన్స్ ఉన్నారా? లేదన్నయ్య గారు, ఏ అంత సిగ్గుపడిపోతున్నా? అలాంటిది లేదన్నయ్య గారు. నేనేం చెప్పను, లేదన్నయ్య, నిజం. నేనేం చెప్పను, ఎవరికి చెప్పను, నేను చెప్తున్నాను. ఎవరు అమ్మాయి ఎవరు? అన్నయ్య గారు అసలు లేరన్నయ్య గారు. లేదా నిజంగా చెప్తే నేను ఓకే, లేదా నేను చెప్పేస్తాను. అన్నయ్య గారు నిజం చెప్తున్నాను కదా. అంటే బేసిక్ గా నార్మల్ గా బాత్రూమ్ సింగర్స్ లాంటి వాళ్ళకే చాలా మంది పడిపోతూ ఉంటారు, లెటర్లు మెసేజ్లు అని ఇవన్నీ ఇవన్నీ ఉంటుంటాయి. ఇంత ఫేమస్ సింగర్ రైటర్ షణ్ముఖ్ కి ఎవరు లేరా? లేరంటే లేరన్నయ్య గారు. అరే లేరంటే అంటే అంటే ఏదో ఉంది. అన్నయ్య గారు లేదు లేదు లేదు. నేను ఎవరికి చెప్పను, ఓకేనా? లేదన్నయ్య గారు, నిజం నిజం. ఎందుకని లేదు చెప్పను ఒక మాట. మనం ఫస్ట్ నుంచి మనం కష్టపడి వచ్చాం అన్నయ్య గారు. ఓకే, కష్టపడి వచ్చాం కాబట్టి మనకంటూ టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత నో ప్రాబ్లం. అంటే నేను అంటాను ఈ టార్గెట్ పెట్టుకోవడం అన్ని ఓకే, ఇదంతా కూడా అందరికి నేను కూడా చెప్తాను. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలని. ప్రపోజ్ చేస్తారు కదా ఎవరో ఒక అమ్మాయి అయినా సరే. ప్రపోజల్స్ అంటే నాకు ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద సాంగ్ వెళ్ళిపోద్ది అన్నయ్య గారు. మెయిన్ నాకు రీసెంట్ గా ఊరి పేర్లు చెప్తాను నార్మల్ గా, నెల్లూరు, ఒంగోలు, ఇంకా మన శ్రీకాకుళం, మన విజయనగరం, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కాల్స్ వచ్చాయి. ఓకే, షణ్ముఖ్ గారు నన్ను లవ్ చేయండి అన్న. ఏమంటారు అన్నయ్య గారు, ఏమంటారంటే డైరెక్ట్ ఫోన్ చేసి హలో మీకు మ్యారేజ్ అయ్యిందా అని అడుగుతారు. మీది ఏ ఊరు అని అడుగుతాను నేను, అందుకని ఎక్కువ మాట్లాడు. ఓకే, అయితే మాది నెల్లూరు ఇలా అంటారు. అందుకనే రీసెంట్ గా ఇప్పుడే నిన్న రాత్రి సాంగ్ రికార్డింగ్ చేసుకుని వచ్చా. అంటే ఇప్పుడు ఏ అమ్మాయి కాల్ చేస్తే అమ్మాయి మీద సాంగ్ వెళ్ళిపోద్ది. సాంగ్ వెళ్ళిపోద్ది. ఇంకా నువ్వు అయిపోయావు షణ్ముఖ్. ఈ ఇంటర్వ్యూ కానీ రిలీజ్ అయింది అనుకోండి, ఇంకా నీకు ఎన్ని కాల్స్ వస్తాయి అంటే ఇంకా అన్ని కాల్స్ కి అంత మందికి నువ్వు పాటలు రాస్తున్నావు. ఆల్రెడీ నాకు అన్న మా పేరు పెట్టి ఒక సాంగ్ రాయరా, చాలా మంది ఫోన్ చేసి ఈ అమ్మాయి పేరు పెట్టి సాంగ్ రాయరా, చిన్ని అయిపోయింది కదా, మన శిరీష అయిపోయింది కదా, ఎలాగ ఈసారి మా పేరు పెట్టి రాయరా అంటారు. అందుకని ఈసారి ఎలా రాశానంటే, అంటే ఎవరు ఎక్కడి నుంచి కాల్ వచ్చింది ఫస్ట్? మనకి నెల్లూరు, ఓకే, ఒంగోలు, అలా మన విజయనగరం, శ్రీకాకుళం, మన ఇలా మొత్తం జిల్లాల నుంచి వచ్చాయి అన్నయ్య గారు. జిల్లాలో ఒక్కొక్క టార్గెట్ తీసుకున్నాం నేమ్స్, అంతే డిస్టిక్ నేమ్స్ తీసుకున్నా. ఓకే, నెల్లూరు జంక్షన్ లో కత్తి లాంటి పిల్లరా, కొనసాగిలతో మరి నన్ను పిలుస్తుందిరా, ఒంగోలు గెత్త లాంటి గుంట తగులుకుందిరా, పదే పదే ఫోన్ చేసి నన్ను కెలుగుతుందిరా, మా ఫోన్ వచ్చింది, ఫోన్ ఎత్తగానే మరి ముద్దిచ్చింది. ఈ టైప్ లో చాలా బాగుంది తెలుసా, సూపర్ అసలు. ఈ ఇంకొక సాంగ్ కూడా రాసినట్టుకున్నారు కదా, సెల్ ఫోన్ మీద ఏదో ఒక సాంగ్, సెల్ ఫోన్ సాంగ్ ఒక్కసారి పాడండి. నేను కొత్తగా కొన్నాను సెల్ ఫోను, గంటల కొద్దే కొడతా సొల్లు నేను, ఇది కనిపించిన దారులన్నీ కనిపెట్టాను, నేను పిల్ల ప్రేమలో మరి ఇరికిపోయాను, ఇది పిల్ల మహిమరా మామ సెల్ మహిమరా మామ, పిల్ల మహిమరా మామ సెల్ మహిమరా. ఇది అయ్యాక కూడా తర్వాత ఒక ర్యాప్ పెట్టాలనిపించింది నీకు. ఓకే, ఒక సెల్ మహిమలో పడిపోయి సరిగ్గా తిన్న మానేయడం నేను కాదన్న గారు. అంటే నేను సర్కిల్ లో చూసినప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా తప్పితే తినకుండా మెసేజ్ చేయడం, వీళ్ళు ఏమంటారంటే బేసిక్ గా అందరూ అదే కదా, లవ్ లో పడిన వెంటనే ఏం చేస్తారంటే ఒక పక్క తింటుంటారు, ఒక పక్క మెసేజ్ పెడతారు. కానీ వీడు తిన్నడలే తెలియదు కానీ అవతల అడుగుతాడు, నువ్వు తిన్నావా బుజ్జి, నేను ఎక్కడున్నా బుజ్జి అని.
ఆ బుజ్జి అనే పదం తీసుకుని బేసిక్ అందరూ లవ్ చేసిన వెంటనే అమ్మాయికి ఎందుకు బుజ్జి అని పేరు పెడతారు? బుజ్జి అంటే షార్ట్ కట్ ఉంటది కదండి. అందుకనేనా? ఆ, అంటే బుజ్జి అనే పేరు అందరికి అలవాటు అయిపోయింది అంటారా? బుజ్జి అంటే మరి షణ్ముఖ్, నేను అదే చూస్తుంటాను చాలా మంది అనమాట. సో బుజ్జి తిన్నావా, బుజ్జి పడుకున్నావా, బుజ్జి ఎక్కడికి వెళ్ళావు, ఏంటి బుజ్జి 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 బుజ్జి. మన ప్రభాస్ బుజ్జి లాగా, ప్రభాస్ డార్లింగ్ ఎలాగో ప్రభాస్ బుజ్జి లాగా, ప్రభాస్ కూడా మన మన డార్లింగ్ ప్రభాస్ కూడా అస్తమానం డార్లింగ్ 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 అంటుంటారు కదా, అలాగే బుజ్జి బుజ్జి అలా ఫేమస్ అయిపోతుంది. ఆ బుజ్జి తేడానికి మెయిన్ ప్రభాసే కారణం అనుకుంటాను నీకు. ఎందుకంటే బుజ్జి మూవీ వచ్చింది కదా, బుజ్జిగాడు. అవును, నాకు తెలిసినంత వరకు ఆ బుజ్జి అనే పదం చాలా ఫేమస్ అయిపోయింది నీకు. ఓకే. ఆ బుజ్జి అనే పదాన్ని బట్టి నేనేమనిసి నేను కూడా చాలా పదాలు తీసుకోకుండా ఈ బుజ్జి అని ఎందుకు ఎంచుకున్నానంటే ఉమ్. నా సర్కిల్ లో కూడా చాలా మంది బుజ్జి అని ఏమి విన్నాను అన్నయ్య. ఓకే. అంటే ఈ అందుకని- బుజ్జి అనే పేరు మీద కూడా మీరు సాంగ్ రాశారా? రాశాను. ఒకసారి చూడండి, పాడండి. నువ్వు తిన్నావా బుజ్జి, నువ్వు యాడున్నావు బుజ్జి, నిన్ను చూడకుండా బుజ్జి, నేను బ్రతకలేను బుజ్జి, నువ్వు వంటి నాకు పిచ్చి, సెల్ ఫోన్ చేతికిచ్చి పడ్డాను నేను పేచి, ఇది పిల్ల మహిమరా మామ సెల్ల మహిమరా మామ, పిల్ల మహిమరా మామ సెల్ల మహిమరా. బాబా. ఫస్ట్ సెల్ ఫోన్ ఇచ్చారన్నయ్య, ఆ. బుజ్జి అని పేరు పెట్టారు అన్నయ్య గారు. తర్వాత ఇలా పిచ్చి పెట్టింది లాస్ట్ కి. ఓకే, ఇంతవరకు జర్నీ బాగుంది. ఓకే అన్నయ్య గారు. ఈ సింగర్, ఈ ఫేమ్ నేమ్ రాకకు ముందు ఏంటి పరిస్థితి, ఫైనాన్స్ స్టేటస్ ఏంటి, అసలు ఏంటి? నేను విన్నది బయట ఏంటంటే షణ్ముఖ్ చాలా కష్టాలు పడ్డాడు, చాలా అవమానాలు పడ్డాడు, చాలా మంది వాడుకున్నారు, మోసం చేశారు ఫైనాన్షియల్ గా, వర్క్ పరంగా కూడా. అదొక్కసారి అంటే నేను అడుగుతున్నప్పుడు నీ కళ్ళల్లో నేను ఆ బాధ అయితే నాకు తెలుస్తుంది ఖచ్చితంగా. సో ఏ మనిషి కూడా ఇంతవరకు వచ్చాడంటే అంత ఈజీ కాదు, అదన్నయ్య. అంత ఈజీ కాదు. ఈ కలమ్మ తల్లిని చేరుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎన్నో స్ట్రగుల్ మనం చేస్తే తప్ప, ఎంతో స్ట్రగుల్ పడితే తప్ప ఈ పొజిషన్ అనేది రాను. అవునా? ఆ ఒక్కసారి నీ బాధ అదేంటి ఒక్కసారి నాకు చెప్తాను. అన్నయ్య గారు, మెయిన్ నాకు బాధ అంటే ఎందుకు రాదంటే, నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా నవ్వుకొని పెరిగాను అన్నయ్య గారు. అది ఎంత బాధ వచ్చినా కూడా నా మనసులోనే ఉంటది, కానీ నవ్వుకొని బయటకు మాట్లాడతా. చాలా మంది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వీడి దానికి పనికిరాడులే వాళ్ళ అన్న అలా, నేను చూస్తే వీడు చూస్తే ఇలా, వీడికి చదువు అవ్వలేదు. రోజు చెప్తున్నా, ఈ రోజు కూడా చదువు నాకు రాదు, నిజం చెప్తున్నా, చదువు అయితే రాదు. కానీ కలం తల్లి మరి ఆ తల్లి మరి ఎందుకు అబ్బిందో తెలియదు, కానీ ఈ రోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. కానీ మీకు ఒక విషయం చెప్పనా, మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు ఏమన్నారో తెలుసా? చాలా మంది వేస్ట్, అసలు ఈయనకి సినిమాలు ఎందుకు, ఆ మాట అన్నారు. కానీ ఈ రోజు ఆయన ప్రపంచంలో నీకు ఏ హీరో ఇష్టం అంటే ఫస్ట్ వచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడున్న జనరేషన్ కూడా ఏ హీరో నీకు ఇష్టం అని అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే మనల్ని ఎవరైనా సరే ఫస్ట్ రిజెక్ట్ చేయాలి, ఖచ్చితంగా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో మీ విషయంలో కూడా అదే జరిగింది. మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని నువ్వు ఎందుకు పనికిరావు అని అనుకున్నారో, అని ఎన్ని మాటలు అన్నారో, వాళ్ళే ఈ రోజు మిమ్మల్ని కలవడం కోసం, మీతో మాట్లాడడం కోసం గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారు. అవునన్నయ్య గారు. అవునా? మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అన్నయ్య గారు. కానీ మనకి ఇది ఉండదు అన్నయ్య గారు, అంటే నేను ఎప్పుడు కూడా ఫ్రీగా అన్నయ్య గారు, నేను నా మనసు నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నానో నేను అలా ఉండాలని నా కోరిక. నా పాట హిట్ అయిందని చెప్పేసి నేను స్వెటర్ వేసేయడం, పాట హిట్ అవ్వలేదని చెప్పేసి టీ షర్ట్ వేయడం నాకు నచ్చదు అన్నయ్య గారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నార్మల్ మనిషినలా బతుకుతా అంతే. షణ్ముఖ్, మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఏ హీరోకి మీరు పాట రాయాలని మీరు ఒక దృఢంగా మంచిగా సంకల్పం ఉంచుకున్నారు? చెప్పండి. ఏ హీరో అంటే అన్నయ్య గారు, మనం ఫస్ట్ నుంచి మెగా ఫ్యామిలీ. చెప్పాలి. నిజమన్నయ్య గారు, చిరంజీవి గారు అంటే చాలా చాలా ఇష్టం, నిజం. అవునా? ఓకే. నాకు గాని చిరంజీవి సార్ మూవీలోని ఒక్క సాంగ్ రాసే అవకాశం ఇచ్చారంటే నిజంగా ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటాను నేను. ఖచ్చితంగా. అంటే నేను అంటాను, మెగాస్టార్ చిరంజీవి గారు చాలా మంది కొత్త కొత్త వాళ్ళకి మంచిగా అంటే చాలా అవకాశాలు ఇస్తారు. అదండి. అంటే నీ సాంగ్ అది నాకు తెలిసి ఈ పాటకి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళే ఉంటది ఆల్మోస్ట్. ఎందుకంటే ఆయన బాగా బేసిక్గా మ్యూజిక్ లవర్. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ చేసిన సాంగ్స్ వింటూనే ఉంటారు. మాకు తెలిసి ఆయన చాలా ఇంట్రెస్ట్ కూడా చెప్పారు. సో మన ఇంటర్వ్యూ ద్వారా సో ఖచ్చితంగా చిరంజీవి గారి దగ్గరికి మీ సాంగ్ కానీ వెళ్తే ఖచ్చితంగా మీకు అవకాశం ఇవ్వచ్చేమో. సో డైరెక్ట్ గా మన సుమన్ టీవీ తరఫు నుంచి మీరు మన చిరంజీవి గారికి అడగచ్చు. చిరంజీవి అన్నయ్య గారు, మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. నా పేరు షణ్ముఖ్. రీసెంట్ గా నేను ట్రైన్ లోను పోతున్న పిన్ని సాంగ్ తో మంచి ఫేమస్ అయింది. మీకు నేను ఒక్క సాంగ్ రాయాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్రెడీ మీకోసం కూడా నేను ఆల్రెడీ రాస్తున్నా. మీరు కానీ మీ సినిమాలో ఒక్క సాంగ్ అవకాశం ఇచ్చారంటే మాత్రం నేను చాలా చాలా రుణపడి ఉంటాను అన్నయ్య గారు. ఈ సుమన్ టీవీ తరఫున మీరు కూడా చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.
షణ్ముఖ్, మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాలి. ఈ పాటలు విని చాలా మంది మీకు అవకాశాలు ఇవ్వాలి మూవీస్లో అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్లో కూడా మీకు చాలా మంది మీకు అవకాశాలు ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎక్కడైతే అవమాన పడ్డారో సో అక్కడే మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. మనస్ఫూర్తిగా నేను మా సుమన్ టీవీ తరఫు నుంచి 100% కోరుకుంటున్నాను. ముందుగా సుమన్ టీవీకి చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య గారు. కలమ్మ తల్లి ఎక్కడుంటే సుమన్ టీవీ అక్కడ ఉంటది. అవును, ఖచ్చితంగా. మేము కలమ్మ తల్లి ముద్దు బిడ్డలం మేము అంతే. నిజమన్నయ్య ఓకే, సో కళ ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ మేము వస్తాం. సో అవును. అది మా సుమన్ టీవీ ఒక్కలకే సాధ్యమైంది. అవునన్నయ్య గారు. ఎస్, ఎందుకంటే ఎక్కడో ఒక మారుమూల ఉన్న ప్రాంతం అన్నయ్య గారు మాది. ఈ రోజు ఈ సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వచ్చానంటే మెయిన్ సుమన్ టీవీ ప్రేక్షకుల వల్ల, అవును. మీ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. వరల్డ్ వైజ్ గా మా సుమన్ టీవీ ఎంత ఫేమస్ అయిందో సో మన ఇంటర్వ్యూ అండ్ మీ పాటలు అంత ఫేమస్ అవ్వాలి, మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షణ్ముఖ్. ముందుగా మీ సుమన్ టీవీకి మీకు చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య. మీతో పాటు నేను ఇంకా ముందు కూడా జర్నీ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. త్వరలో మేము ముందుకు ఇంకా మంచి మంచి సాంగ్స్ రావాలని కోరుకుంటున్నా. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.